ఆషాఢం అనగానే మనం గోరింట చెట్టు దగ్గరికి పరిగెడతాం. ఒక చెట్టుకు అంత ప్రాధాన్యత ఉందంటే ఆ చెట్టు గొప్పతనం చెప్పడం కష్టమే. యుగ యుగాల చరిత్రలో ముడిపడి ఉన్న గోరింట చెట్టు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునే ముందు ఆషాఢంలో గోరింటకున్న ప్రత్యేకతను చెప్పుకుందాం. మా చిన్ననాటి ఆషాఢం గోరింటాకు విశేషాలు వీడియో చివరిలో పొందుపరిచాను. ఎంతోమందికి చిన్నతనం తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. ముందుగా ఆషాఢంలో గోరింటాకు ఎక్కువ మంది పెట్టుకోవడానికి గల కారణం, చిన్నపిల్లలు పెట్టుకుంటే మంచి ఆయుష్ పెరుగుతూ ఉంటుందని, కన్నెపిల్లలు పెట్టుకుంటే మంచి భర్త వస్తాడని, వివాహితలు పెట్టుకుంటే అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుందని, పూర్వ సువాసినులు పెట్టుకుంటే మరు జన్మలో ఐదవతనం నిలబడుతుందని భావించి గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయంలో భాగం అయిపోయింది. అయితే ఈ సాంప్రదాయం వెనుక అనేక ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ముడిపడి ఉన్నాయి. ఆరోగ్య రహస్య విజ్ఞానం బయటికి రావాలంటే దానికి ఒక ఆధ్యాత్మిక, కొన్ని సామాజిక కోణాలు అనుసంధానించవలసిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి మనం పైన చెప్పుకున్న కారణాలు ముఖ్య కారణాలుగా మిగిలిపోయాయి. గోరింటాకు ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకునే ముందు అసలు ఈ గోరింటాకు ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. పదానికి ఉన్న అర్థం విడమర్చి చూస్తే గోరు అంటూ ఆకు గోరింట ఆకుగా మారిందని, అది మన గోర్లకు అందాన్నిచ్చే ఆకుగా చెప్తారు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఇది గౌరీదేవి ఇంటి ఆకుగా, గౌరింటి ఆకు గోరింటిగా మారిందని ఇందుకు ఒక పురాణ గాథను కూడా పెద్దలు చెప్తారు. పూర్వం కౌమార దశలో ఉన్న పర్వతరాజు కుమార్తె గౌరి తన చెలికత్తెలతో ఆడుకుంటూ ఉండగా రజస్వల సమయంలో ఒక రక్తపు బొట్టు భూమి మీద పడి అది చెట్టుగా పెరిగిందని, ఈ విషయం తెలిసి పర్వతరాజు అక్కడికి వచ్చారని, విషయం ఏమిటని ఆరా తీయగా జరిగిన సంగతి తెలుసుకున్న గౌరి తన చిన్ననాటి చిలిపితనంతో ఆ చెట్టుని చిగుర్లను కోయగా చేయి ఎర్రగా కందిందని, కోపంతో పర్వతరాజు చూస్తుండగా గౌరి తన చేయి కందలేదని, ఎంతో అందంగా ఉందని మురిసిపోయిందట. అప్పుడు గోరింట చెట్టు తను పార్వతీదేవి అంశతో పుట్టాను కనుక తనకు వరం ఇవ్వమని అడిగిందట. అప్పుడు ఈ గోరింటాకు ఎవరైతే పెట్టుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని, ఇది గౌరీ ఇంటి ఆకుగా ఇహ నుంచి చలామణి అవుతుందని పర్వతరాజు సెలవిచ్చారట. ఆ గౌరీ ఇంటి ఆకు కాలక్రమంలో గోరింటగా పిలువబడుతుందని ఒక కథనం. మరో కథనం కూడా ఈ గోరింటాకు ఉంది. అదేమంటే, రావణ యుద్ధం తర్వాత సీతాదేవి రాముడికి అశోకవనం చూపించి అందులో ఒక చెట్టును చూపించి, స్వామి, ఈ చెట్టుకి ప్రతిరోజు నా బాధ చెప్పుకుంటూ ఉండేదాన్ని. నా బాధ ఈ చెట్టుకు చెప్పుకున్నప్పుడల్లా నాకు మనసులో తెలియని ఓదార్పు కలిగేది అని చెప్పిందట సీతాదేవి రామునితో. అప్పుడు రాముడు ఒక వరం ఏదన్నా కోరుకోమని గోరింట చెట్టుని అడిగాడట. అప్పుడు ఆ చెట్టు రామునితో ఇలా అందిట, ఇప్పుడు మిమ్మల్ని దర్శించిన సీతాదేవి ఎంత ఆనందంగా ఉందో, అలానే నన్ను చూస్తే కూడా అందరూ ఆనందంగా ఉండాలని గోరింట చెట్టు అడిగిందిట. శ్రీరాముడు చెట్టుకు, అలాగే నిన్ను చూసి అందరూ ఆనందంగా ఉంటారు అని, నీవు ఆడవారి అలంకరణలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతావని ఆశీర్వదించారట. ఒక గోరింటాకు ఇంత చరిత్ర, ఇంత పురాణ గాథలు ఉన్నాయా అని అనిపిస్తోంది కదూ? అవునండి. మరి ఎంతో ఆరోగ్య రహస్యాల గల వృక్ష సంపదని మనం జాగ్రత్త చేయాలంటే ఇటువంటి చరిత్ర మనకి అవసరం. ఇంతకీ అంత గొప్పతనం గోరింటకి ఎందుకంటే, ఈ చెట్టు ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగించే మెడిసినల్ ప్లాంట్. చెట్టు యొక్క అన్ని భాగాలు ఉపయోగకరంగానే ఉంటాయి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా వాడే అనేక మందుల తయారీకి ఈ మొక్క ఉపయోగపడుతుంది. కాస్మెటిక్స్లో కూడా కలర్ కోసం ఈ మొక్కను ఉపయోగిస్తారు. అయితే ఆషాఢానికి గోరింటకి ఆడవారికి ఉన్న సంబంధం మనం చూస్తే, ఆషాఢ మాసం వేసవి ముగిసిన తర్వాత తొలకరి ముందు వస్తుంది. ఈ కాలం అరికాళ్ళు, అరిచేతుల్లో గోరింటాకు
రుబ్బి పెట్టుకుంటే అప్పటి వరకు నిక్షిప్తమైన వేడి తొలగిపోతుంది, మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కాళ్ళకి చేతులకి చెమ్మ, బురద వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ ఈ గోరింటాకు బాగా పనిచేస్తుంది. కాళ్ళ పగుళ్ళు కూడా తగ్గుతాయి. గోరింటాకు పారాణిగా పెడతారు కదా చాలామంది, దానివల్ల. ఈ గోరింట వల్ల ముఖ్యంగా గోర్లు వండిపోసి గోరు చుట్టు కాకుండా ఉంటుంది. ఇహ ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుందో అందరికీ తెలుసు. చంటి పిల్లలకు కూడా పక్కలు తడిసిపోవడం వల్ల చేతులు కాళ్ళకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ గోరింటాకును పెట్టి చేతికి కట్టు కట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంతేకాకుండా గోరింటాకు పెట్టుకోవడం వల్ల అరచేతుల్లో ఉన్న నరాలకి జరిగే ప్రెషర్ వల్ల స్త్రీకి ఋతుదోషాలు కూడా కలగవని చెప్తారు. ఇప్పుడు అందరికీ ఒకే ఒక సందేహం, నిజంగా ఆషాఢం గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడా అని. అసలు గోరింటాకు పండడానికి కాబోయే భర్తకి సంబంధం ఏమీ లేదంటాను నేను. ఎందుకంటే మన శరీర తత్వాన్ని బట్టి గోరింట పండుతుంది. ఎక్కువ ఉష్ణతత్వం గల వారికి ఎక్కువ బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్లో కూడా కొంతమందికి పండుతుంది, కొంతమందికి అసలు పండదు. మనిషి శరీర తత్వం ఎంత ముఖ్యమో అలానే గోరింట వేసే నేలలో ఉన్న మినరల్స్ని బట్టి కూడా ఒక్కో ప్లేస్లో ఉన్న ఆకు ఒక్కొక్క రంగుని ఇస్తుంది. అంతేకాని గోరింట పండిన దాన్ని బట్టి భర్తని డిసైడ్ చేయటం ఒక అపోహ మాత్రమే. కాకపోతే ఈ అపోహ రావడానికి కూడా ఒక కారణం ఉంది. మా చిన్నతనంలో ఒక బాగా ప్రాచుర్యమైన ఒక పాట ఉంది. ఆ ఎఫెక్టే ఈ గోరింటాకు కథని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళింది. ఆ పాటలో మాటలు ఏమిటో ఇప్పుడు విందాం. మందారల్లా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరల్లా పూస్తే చిట్టి చేయంత, సింధూరల్లా పూస్తే చిట్టి చేయంత, అందాల చందమామ అతనే దిగి వస్తాడు, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఈ పాటలో మాటలు విన్నారు కదా. ఇప్పుడు మా చిన్ననాటి జ్ఞాపకాలు చెప్తాను. మీ చిన్నతనం ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేస్తారని, లేదా ఒక లైక్ అయినా చేస్తారని అనుకుంటున్నా. మా జ్ఞాపకం ఏంటో చెప్తాను. చిన్నప్పుడు అండి, ఆషాఢం రాగానే మా ఇంట్లో ఆడవాళ్ళు కాళ్ళకి చేతులకి అందరం గోరింటాకులు పెట్టేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. మా నాన్నగారికి చాలా కోపం వచ్చేసేది, ఇల్లంతా అంటుకుపోతుందని చిరాకు పడిపోయేవాళ్ళు. మా అందరికీ గోరింటాకు పెట్టుకున్న దగ్గర నుంచి మొదలయ్యేవి దురదలు. గోకడానికి ఎవరో ఒకరిని పిలవడం, తిట్టించుకోవడం. ఆ రోజులు గుర్తు చేసుకుంటే అండి భలే నవ్వొస్తుంది. నైట్ పెట్టుకొని పక్కల పాడు చేస్తే అమ్మకి పెద్ద పని. అయినా తెల్లారాక ఆ పండిన చేతులు కాళ్ళు చూసుకొని సంబరపడిపోయేవాళ్ళం అనమాట. నాకు బాగా పండిందంటే నాకు బాగా పండిందని మళ్ళీ దెబ్బలాడుకోవడం. ఇవి కాదన్నట్టు గోరింటాకు పెట్టుకున్నప్పుడు పూల జళ్ళు వేయమని మా అమ్మని అడిగేవాళ్ళం అనమాట. ఆవిడే వేసేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా. అప్పుడు ఆషాఢం అంటే మల్లెలు తగ్గిపోయి ఇంకా జాజి మొగ్గలు బాగా వచ్చేవి. వాటితో మాల చుట్టి పూల జడలు లేదంటే వంకీ జడలు, అదొక సంబరం. ఇప్పుడు గోరింటాకు కోసి రుబ్బి పెట్టిన రోజులు పోయాయి, కోన్స్ వచ్చేసాయి. అయినా ఆషాఢంలో గోరింటాకు కొనుక్కునైనా సరే ఇంకా ఎంతో కొంత సాంప్రదాయాన్ని మన అందరం ఫాలో అవుతూనే ఉన్నట్టున్నాం ఇప్పుడు. ఇది కదండి మన యుగ యుగాల చరిత్ర గల ఆషాఢ గోరింటాకు కథ. అమూల్య గోరింటాకు సంపదని మన తర్వాత తరాలకు కూడా అందిద్దాం. ఒక చిన్న గోరింట మొక్కనైనా మనం ఇంట్లో పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏదో కొన్ని అపోహలు ఉంటాయి, ఇంటి ముందు గోరింట చెట్టు వేసుకోకూడదు అని. అలాంటివి ఏమీ నమ్మకూడదండి. ఎందుకంటే గోరింటాకు ముళ్ళుంటాయి, గుచ్చుకుంటాయని వద్దంటారు. కానీ ఈ చక్కగా అలంకారప్రాయమైనది, సౌభాగ్య సూచకమైనవి, ఇలాంటి వాటికి అపోహలు మూఢనమ్మకాలకి మనం తావివ్వకూడదండి. కాబట్టి చక్కగా అందరం చిన్న కుండీలో అయినా ఈ మొక్కని పెంచుకుని మన సంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ మన తర్వాత తరాలకు కూడా అందిద్దాము. స్వస్తి.